అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనంలో నా తండ్రిని దేవుడు మోషే గారితో అడుగుతున్న మాట, నీ చేతిలో ఏముంది అని. ఆయన మాట్లాడుతున్న మాట ఏముంది బాబు, కర్రే కదా అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మోషేని ఎన్నుకొని ఐగుప్తు దేశా నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకురమ్మన్నప్పుడు ఆ ఎన్నో రకాలుగా సాకులు చెప్పి, నా దగ్గర ఏముంది, నాకు జ్ఞానం లేదు, నత్తోని, నాకు ఏ స్థితి లేదు, ఏ పరిస్థితి లేదు అని చెబుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ, మరి నీ చేతిలో ఏముందంటే ఇదిగో ఏముంది, కర్రే అన్నట్టుగా చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు కూడా మోషేలాగా నా దగ్గర ఏముంది, నాకు చదువు లేదు, నాకు స్వరం లేదు, నాకు ఆస్తి లేదు, నాకు అంతస్తు లేదు, నాకు గొప్ప పేరు లేదు, నాకు ఏమీ లేదు అంటున్నావేమో. నీ దగ్గర ఏముంటే దానితోనే దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. బిడా, మోషే దగ్గర ఉన్నటువంటి ఆ కర్రతోనే నా దేవుడు అద్భుతాలు చేశాడమ్మా. ఉన్నదానికి కింద పడేయమంటే అది పామైంది, మళ్ళీ దాన్ని తోక పట్టుకుంటే కర్ర అయింది. అదే కర్రను తీసుకెళ్ళి నీటిలో కొడితే నీళ్ళన్నీ రక్తమయ్యాయి. అదే కర్రను తీసుకుని ఐగుప్తు దేశములో బూడిదను కొడితే అవి పేలుగా మార్చబడ్డాయి. అదే కర్రతో బండను కొడితే మరి నీళ్ళు వచ్చాయి. ఎన్నెన్నో అద్భుతాలు. ఎర్ర సముద్రం వైపు చూపిస్తే ఎర్ర సముద్రం 2 పాయలయ్యాయి. బిడా, అది ఎండిపోయిన కర్ర అయి ఉండొచ్చు, అది పనికిరాని కర్ర అయి ఉండొచ్చు, కానీ నా దేవుని మాట విన్నందువల్ల దేవుడు ఆ కర్రను కూడా వాడుకున్నాడు. బిడా, ఇదిగో సంసోను గారు చూడండి దయచేసి. సంసోను గారి మీదకి ఫిలిస్తీన్ల మీద పడినప్పుడు ఆయన చేతుల్లో ఏమీ లేదు. అలా చూసినప్పుడు ఆయనకు ఒక గాడిద పచ్చి దవడ ఎముకడు కనిపించిందంటండి. ఆ పచ్చి దవడ ఎముక తీసుకొని తన మీదకు వచ్చిన ఫిలిస్తీన్లలో వేలాది ప్రజలను ఆయన హతము చేసినట్టుగా మనం చూస్తున్నాం. బిడా, ఈరోజు నీ దగ్గర ఏముందో దానితోనే దేవుడు కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదించబడుతున్నాడు. చాలామంది అంటారు, అయ్యగారు ఏదో చిన్న ఉద్యోగం అండి, మేమేం చేస్తామండి అంటారు కొంతమంది. ఏదో చిన్న ప్యూర్ ఉద్యోగం అండి, లేదా చిన్న ఉద్యోగం అండి బాబు, మాకు చిన్న పని, పొలం పని చేసుకునేవారు, చేతి పని చేసుకునేవారు అండి, దేవుడు మమ్మల్ని వాడుకుంటాడండి అనుకుంటాను. బిడా, నీకున్న చిన్న ఉద్యోగంతోనే నువ్వున్న ప్రదేశంలో నేను ఒక సాక్షిగా మార్చబోతున్నాడు. నీకున్న పరిస్థితుల మధ్య ఆ తక్కువ ఆర్థిక సమస్యల్లో ఉన్న నిన్నే దేవుని మీద నమ్మకంగా ఉన్నప్పుడు నిన్నే అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. బిడ్డా, ఆలోచన చేద్దామా దయచేసి. ఇదిగో యేసుప్రభు మరి కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మరి అనేక వేలాది ప్రజలు, అక్కడ 5,000 మంది పురుషులను రాయబడింది. వేలాది ప్రజలు వాక్యాన్ని విని 3 రోజులుగా ఉండిపోయారు. వారి దగ్గరికి ఏదైనా పెట్టమంటే, మా దగ్గర ఏముంది బ్రదర్, మా దగ్గర ఏముంది యేసయ్యా అనుకున్నప్పుడు పసి పిల్లలైన 2 బాలుల దగ్గర 5 రొట్లు 2 చిన్ని చేపలు, వారికి ఉన్నది అదే. ఆ ఉన్నదాన్నే యేసయ్య చేతుల్లో పెడితే అది 5,000 మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా మార్చబడింది. బిడ్డా, నీకున్నది ప్రభువుకి పెట్టు, నీకున్న జీవితాన్ని ప్రభువుకి పెట్టు. ఏదో గొప్ప పనులు అక్కర్లేదా, వాటి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. శారపేద వెధవరాలు ఇక తిని ఆ రోజు చచ్చిపోదాం అనుకుంటుంది. అంతలోకి ఏలియా గారు వచ్చారు, అమ్మ కొంచెం గ్లాసు మంచి లేమ్మని ఉంటారు, ఈవిడ వెళ్తాను తెద్దామని. ఇంతలోకి ఆయన అన్నాడు, అమ్మ ఒక అప్పం చేసి రొట్టె చేసి పట్టరా తల్లి అంటే ఆవిడ నిజం చెప్తుందయ్యా, నా ఇంట్లో ఏమీ లేదయ్యా, ఈరోజు ఒక రొట్టె చేసుకో, నేను నా పిల్లోడు తిని చచ్చిపోదాం అనుకున్నామయ్యా, దయచేసి ఇది అని చెప్తుంటే వెంటనే దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేసింది. దేవుడు మరి ఆ కరువు కాలం అంతా కూడా పిండిలో మరి ఆ తొట్టిలో పిండి తక్కువ అవ్వలేదు, బుడ్డిలో నూనె తక్కువ అవ్వలేదు. ఎంత ఆశీర్వాదమో. వాక్యం వింటున్న బిడ్డ, నా దగ్గర ఏముంది,
నేను ఎలాంటోని, నా స్థితి ఏమిటి, నాకు ఏమీ లేవు, నేను బలహీనుణ్ణి, నేను రోగగ్రస్తుణ్ణి, నేను ఇబ్బంది గలవాణ్ణి, ఇలా ఎన్నెన్నో చెబుతున్నాయి. మేము భయపడకు బిడ్డ, నీ బలహీనతలన్నీ ప్రభు చేతుల్లో పెట్టి, నీకున్నవి ప్రభు చేతుల్లో పెట్టు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో మోషే తన చేతుల్లో ఉన్న కర్రను నా దేవుడు వాడుకున్నవాడు, మరి సంసోను చేతుల్లో ఉన్నటువంటి ఆ పచ్చి దవడ ఎముక, గాడిద దవడ ఎముకను మరి బలపరిచి వాడుకున్న దేవుడు, ఆ పిల్లల చేతుల్లో ఉన్న రొట్టెలను మరి ఆశీర్వదించి వేలాది ప్రజలకు దీవెనకరంగా మార్చిన దేవుడు ఈరోజు నీ చేతిలో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది ప్రభుకి చెప్పు. తప్పకుండా దేవుడు నిన్ను కూడా గొప్ప కార్యాలు చేసేదానిగా, గొప్ప కార్యాలు చేసేవాడుగా, అనేక ఆత్మల రక్షణార్థంగా నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అటువంటి కృప, దైవ సహాయము దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పరిస్థితులు ఎలాగున్నను, ఆమె బలహీనమైనను, ఏమీ లేనివారుగా ఉన్నను, మా దగ్గర ఉన్నదే నీ దగ్గర పెడితే అయా మమ్ములను ఆ పరిస్థితుల నుండి ఆశీర్వదించి బలమైన సాధనాలుగా వాడుకునేవాడు అని నీ వాక్యం ద్వారా మాతో తెలియజేస్తున్నాం. మరి నీ బిడ్డలు కూడా నాకు అది లేదు ఇది లేదు అని కాదు, ఉన్నదాన్ని నీ దగ్గర పెట్టి మీరిచ్చే పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకునే జ్ఞానమును, ఆశీర్వాదమును ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా మార్చి బలపరచమని, మరి ఈరోజు ఈ బిడ్డలు వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నిటిలో తోడుగా ఉండమని, బిడ్డలకు ఆరోగ్యము, ఆశీర్వాదము, స్వస్థత, భద్రత, కాపుదల, అభిషేకం దయచే మరొక్కసారి వారికి ఉన్నదే, వారికి ఉన్న స్థితినే అయ్యా నీ చేతుల్లో పెట్టి నీ ద్వారా గొప్ప కార్యాలు పొందుకోగలిగిన, చేయగలిగిన శక్తిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.